థ్యాంక్ యూ. అందరికన్నా ముందు నువ్వే వస్తావని ఎక్స్పెక్ట్ చేశాను. నువ్వు కూడా లేట్గా వస్తా ఎలా? వచ్చేటప్పుడు ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉందే, అందుకే లేట్ అయింది. అయినా కేక్ కటింగ్ కన్నా ముందే వచ్చేసాను కదా, ఇంకెందుకు ఏడుస్తావు? సర్లే, ఇప్పటికైనా వచ్చినందుకు చాలా థ్యాంక్స్. హాయ్ రిషితా. హాయ్. వచ్చావా? ఇప్పటికీ రాకపోతే ఇక రావేమో అని అనుకున్నాను. రాకపోతే నువ్వు నన్ను బ్రతకనిస్తావా? పోన్లే, ఆ మాత్రం భయం ఉంది. హ్యాపీ బర్త్డే రిషిత. థ్యాంక్ యూ. అందరూ గెస్ట్లు వచ్చినట్టే కదా, ఇక కేక్ కటింగ్ చేద్దామా? లేదు, ఇంకొక స్పెషల్ గెస్ట్ రావాలి. తన కోసమే ఎదురు చూస్తున్నాను. అబ్బో, అంత స్పెషల్ గెస్టా? అఫ్ కోర్స్, హీస్ వెరీ స్పెషల్ గెస్ట్ టు మై. రిషిత, అదిగో నీ స్పెషల్ గెస్ట్ వచ్చేస్తున్నాడు. రిషిత, ఏంటి ఆయన్ని చూడగానే అంతగా మెలికలు తిరుగుతున్నావు? మనసుకి బాగా ఇష్టమైన వాళ్ళు కనిపిస్తే మనం ఇలాగే మెలికలు తిరిగిపోతాం. హాయ్ రాహుల్. హాయ్ రిషిత. అమ్మయ్యా, వచ్చేసారా? నా స్పెషల్ గెస్ట్ రావాలని ఇప్పటి వరకు కేక్ కటింగ్ చేయకుండా మీకోసమే ఎదురు చూస్తూ ఉంది. ఐమ్ వెరీ సారీ రిషిత, కాస్త లేట్ అయినట్టుంది. ఇట్స్ ఓకే రాహుల్, నీకోసం నేను ఆ మాత్రం వెయిట్ చేయలేనా? ఎస్, సరే సరే, కేక్ కట్ చేద్దాం. ష్యూర్ రాహుల్, కమ్. రాహుల్ గారు, ఏంటి నందన? రిషిత ఏంటి మిమ్మల్ని అంత స్పెషల్ గా చూస్తోంది? ఆ, అదేం లేదు నందన. రిషితాని చూస్తుంటేనే అర్థమవుతోంది, అభిమానం తెగ కురిపించేస్తోంది. మీరు కూడా తెగ పులకరించిపోతున్నట్టున్నారు. చచా, అలా ఏం లేదు. నీకు తెలుసు కదా, షీఈ్ మై ఫ్రెండ్, అంతే. ఆ, అంతేనా? ఆ, పద. ఇంకా ఆలోచిస్తున్నాడు రిషిత, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ రిషిత, హ్యాపీ బర్త్డే టు యూ. రిషిత, ఒక్క నిమిషం. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఈ కేక్ పీస్ ని రాహుల్ గారికి నేను తినిపిస్తానులే. అదేంటి, బర్త్డే నాది కదా. బర్త్డే నీదే, అలాగే ఈ కేక్ కూడా నీదే. కానీ ఇప్పటి వరకు నువ్వు అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి ఇచ్చి మీ చెయ్యి అన్హైజీనిక్ అయిపోయి ఉంటుంది కదా. నువ్వు ఇలాగే రాహుల్ గారికి తినిపిస్తే తన హెల్త్ పాడవుతుంది. ఏమీ అనుకోవద్దు రాహుల్ గారు, నేను చెప్పింది కరెక్ట్ పాయింటే కదా. ఇంకేమీ ఆలోచించకుండా తినండి. ఇదిగో రిషిత. రాహుల్, ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. రాహుల్, ఈ కూల్ డ్రింక్ తీసుకో. రిషిత, ఇందాకే
అందుకే చెప్పాను కదా, అన్హైజీనిక్ హ్యాండ్స్ తో రాహుల్ గారికి ఇలా ఇస్తే తన హెల్త్ పాడవుతుందని. థ్యాంక్ యూ. మనం మరీ అంత ఓసిడి చూపిస్తే రిషిత బాధపడుతుంది నందన. వాళ్ళు బాధపడతారు, వీళ్ళు బాధపడతారు అని ఆలోచిస్తే మీరు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ప్లేసుల్లో చాలా హైజీనిక్ గా ఉండాలి రాహుల్ గారు. ఈ కూల్ డ్రింక్ తాగండి. రాహుల్, ఈ డ్రెస్ చాలా బాగుంది. ఎక్కడ తీసుకున్నావు? ఇది తన డిజైనర్ తో స్పెషల్ గా కుట్టించుకున్నారు రిషిత. బాగుంది కదా, నాకు కూడా బాగా నచ్చింది. రాహుల్, నీ మీసానికి కేక్ అంటుకుంది. ఉండు, నేను తుడుస్తాను. రాహుల్ గారు చిన్నపిల్లల మూతి కంటించుకుంటారు ఏంటండి? ఛ, ఇది నా బర్త్డే ఫంక్షన్ మొత్తం స్పాయిల్ చేయడానికి వచ్చినట్టుంది. రిషిత, స్పెషల్ గెస్ట్ అన్నావు. ఒక్క ఫోటో కూడా స్పెషల్ గెస్ట్ తో తీసుకోకపోతే ఎలా? నువ్వు వెళ్ళాయన పక్కన నిల్చో, నేను మీ ఫోటో తీస్తాను. మ్మ్. రిషిత, అంత దూరంగా నిలబడ్డావేంటి? ఇంకొంచెం దగ్గరగా నిల్చో. మిమ్మల్ని అంతగా అభిమానించే మనిషికి అంత దూరంగా ఉంటారేంటండి? కనీసం భుజం మీదైనా చేయి వేయండి. ఫోటోలో మరి ఇద్దరే ఉంటే ఫోటో బోసిపోయినట్టు అనిపిస్తుంది. అందుకే నేను కూడా వచ్చేసాను. మన ముగ్గురం ఫోటో తీసుకుందామే. ఇంకా ఆలోచిస్తున్నారేంటి? ఫోటో తీయండి. స్మైల్ చెయ్, స్మైల్ చూడు. రిషిత, స్మైల్ ఇవ్వు. దీన్ని అనవసరంగా తీసుకొచ్చాడు. ఇది నాకు ప్రతి చోట అడ్డు తగులుతోంది. రాహుల్ అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చాడు?